నేను బాటమ్ 3ని వాళ్ళు మీరు అక్కడ నుంచి కింద పడిపోయారు. ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు బాటమ్ 3 లో ఉన్నాము. మరి ఎందుకురా నీకు అక్కడ ఉన్నట్టు కదా మేము కింద ఉన్నాం అంటే మీరు ఎప్పుడు చూసారు మేము కింద ఉండడం? ఇట్స్ సేమ్ థింగ్ కదా, బాటమ్ 3 అన్న డామ్ అన్న ఒకటే కదా. సో నాకు అది ఒక్కటే నచ్చలేదు. ఆ పాయింట్ ఇట్ ఈస్ హర్ విష్, కానీ కనీసం డామ్ లో ఉండలేదు అంటే అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, ఐ నో. మీకెందుకు నొప్పి? యూ సే ఐ am in bottom 3, you say I am in bottom 2, you say I went to the battle, that is all fine. ఏంటి లెవెల్ చూపించినావా? తెలుగులో మాట్లాడవే. నువ్వు ఇక్కడికి వస్తే అందరితో కలమన్నారు. డామ్ ఇస్ వన్ ప్లేస్ వేర్ కనీసం ఒక 4-5 ఉంటారు అని వచ్చి కూర్చుంటున్నాను. అలా కలిసిపోండి సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండండి. ఏసీ ఆఫ్ ఉంటే ఆ సైలెన్స్ సెంటర్ బాబు తట్టుకోలేకపోతున్నాము నిజంగా. ఇంకా మనుషులు కూడా తగ్గారు కదా ఇంట్లో, కొంచెం అడావిడి తగ్గి. నిజంగా చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ప్యాంటెక్స్ మర్చిపోయావా? డ్రెస్సే అంట. సో ఎస్ మ్యాడ్ కపుల్స్ ఎలా ఉన్నారు? నీ పుణ్యమాని పోలేదు ఇంకా. కోసమైన భారీ డిస్కషన్, ఆ హీట్, ఆ యాక్టివిటీ చూసిన తర్వాత అర్థమైపోయింది మీలో ఎంత ఫైర్ ఉందనేది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. మరి ఈ వారం 8th వీక్ ఇన్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇస్ గోయింగ్ టు బి వీక్ ఆఫ్ ఆపర్చునిటీస్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చోరా. మీ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద వన్ ఫైనల్ ఛాన్స్ డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్ళడం కోసం. గోల్డ్ చైన్ వేసుకున్నందుకు నాళ్ళకు వచ్చిందిరా నీ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పటివరకు జరిగిన ఛాలెంజెస్ అన్ని ఒక ఎత్తు, ఇక మీదట జరగబోతున్న ఛాలెంజెస్ లోని ఒక్కొక్క స్టేజ్ ఇంకో ఎత్తు. ఒక్కొక్కడికి చేశాను అండ్ ద ఫస్ట్ స్టేజ్ ఇస్ హోల్డ్ ఆన్. టైటిల్ అదిరింది సార్. ఆటో ఇంకా